ఇమాజిన్ చేయండి, ఒక పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయితే మినిట్స్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ డిస్కస్ చేస్తారు. రీసెంట్గా ఇంటర్నెట్లో ఒక పోస్ట్ హ్యూజ్ డిబేట్ క్రియేట్ చేసింది. సపోర్టర్స్ చెప్తున్నారు ఇది బోల్డ్ ట్రూత్ అని, క్రిటిక్స్ మాత్రం చెప్తున్నారు ఇది డేంజరస్ narrative అని. మరి నిజంగా ఆ పోస్ట్లో ఎంత ట్రూత్ ఉంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక కాంట్రవర్షియల్ పోస్ట్ గురించి. ఆ పోస్ట్లో ఏం క్లెయిమ్ చేశారు, ఎందుకు ఇంటర్నెట్లో డిబేట్ స్టార్ట్ అయింది, మరి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? సింపుల్గా స్టోరీ స్టైల్లో అర్థం చేసుకుందాం. ప్రజెంట్ టైంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పొలిటికల్ డిస్కషన్స్కి మెయిన్ స్టేజ్ అయిపోయాయి. ఒక ట్వీట్, ఒక వీడియో, ఒక స్టేట్మెంట్ విత్ ఇన్ మినిట్స్ గ్లోబల్ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. రీసెంట్గా వైరల్ అయిన పోస్ట్లో స్ట్రాంగ్ పొలిటికల్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ సపోర్టర్స్కి పవర్ఫుల్ మెసేజ్ లాగా కనిపించింది. వాళ్ళు చెప్తున్నారు ఇది రియాలిటీని ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్ అంట, బట్ క్రిటిక్స్ వ్యూ పాయింట్ డిఫరెంట్. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టేట్మెంట్ సమ్టైమ్స్ కంటెక్స్ట్ లేకుండా స్ప్రెడ్ అవుతాయి, ఇంకా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్గా ఉండొచ్చు. కాబట్టి ఎక్స్పర్ట్ సజెషన్ ఏంటంటే పొలిటికల్ పోస్ట్ చూస్తే మల్టిపుల్ సోర్సెస్ చెక్ చేయాలి. ఎందుకు అంటే ఆన్లైన్ డిబేట్స్ చాలా ఫాస్ట్గా మిస్ఇన్ఫర్మేషన్ కూడా లీడ్ అవ్వచ్చు. పాలిటిక్స్లో స్ట్రాంగ్ ఒపీనియన్స్ నార్మల్, సపోర్టర్స్కి ఆ స్టేట్మెంట్ బోల్డ్ లీడర్షిప్ లాగా కనిపించదు, కానీ క్రిటిక్స్కి మాత్రం అది కాంట్రవర్షియల్ narrative లాగా కనిపించదు. కాబట్టి సేమ్ మెసేజ్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ మీనింగ్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ మీకోసం, సోషల్ మీడియాలో వైరల్ అయిన పొలిటికల్ స్టేట్మెంట్స్ సొసైటీని ఇన్ఫార్మ్ చేస్తాయా లేదా డివిజన్ క్రియేట్ చేస్తాయా?